హలో గైస్. ఎలా ఉన్నారు? సో, నేనైతే ట్రిప్ వెళ్తున్నా ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో, ప్లేస్ వెళ్తున్నా శాన్ లూయిస్ పొజిషన్ ఇక్కడ రాస్తాను. సో, ఎందుకంటే నాకు పలకనికి రావు ఈడ పేర్లు. సో, ఆ ట్రిప్ వచ్చేసి 3 డేస్ ట్రిప్. సో, 3 డేస్ ట్రిప్ వెళ్తున్నాము. సో, 6 మెంబర్స్ వెళ్తున్నాము. మేమేంటంటే 3 డేస్ ట్రిప్ అని చెప్పేసి ఆల్రెడీ రూమ్స్‌కు బుక్ చేసుకున్నాం. అంటే ఎయిర్‌బిఎన్‌బి చేసుకున్నాము. హోటల్స్ కాదు. సో, ఇంకొకటేంటంటే కార్ కూడా రెంటల్ తీసుకున్నాము. 7 సీటర్ కారు. సో, కారొచ్చేసి మాకు ఆల్‌మోస్ట్ ఎంతో పెసోస్ పడింది. అన్న వాళ్ళు చెప్పారు. లైక్ ఒక 4000 సంథింగ్ 5000 ఐడియా లేదు. కనుక్కొని మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను లేటర్ ఇన్ దిస్ వీడియో. సో, ఇన్స్యూరెన్స్ మాత్రం ఐడియా ఉంది. ఎందుకంటే $2000 అంట. సో, చాలా ఎక్కువ ఇన్స్యూరెన్స్ దానికి కట్టాలి. అది మళ్ళీ మనం రీఫండబుల్ కూడా కాదు. సో, అదే రూమ్స్‌కొచ్చేసి ఆల్మోస్ట్ 35,000 అయింది 3 డేస్‌కి. సో, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 6600 పెసోస్. సో, అన్నీ ఆల్రెడీ ప్లాన్డ్. సో, ఎళ్లి నేను మొత్తం ఎక్కడ ఆ ప్లేసెస్ గురించి దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. మొత్తం అన్ని చూపడానికి ట్రై చేస్తాను. ఓకేనా? స్టే ట్యూన్. ఓహ్! ఇదా కారు? బ్యాగ్ చెకింగ్ అంతా తీరా ఎఫ్ఎన్3 కవర్ ఎట్టుకున్నా Ya le dije que son de 100 de extra por chompa. ఈ రోడ్డు చూడండి ఎట్టుందో, రాళ్ళు రాళ్ళు మరి దారుణంగా ఉంది రోడ్డు. గుర్రాలు ఎన్నున్నాయి, సత్తానం ఈ రోడ్లో పోలేక తిరిగిపోతుంది. Yeah, I'm gonna take my horse to the old town road. I'm gonna ride till I can't no more. I'm gonna take my horse to the old town road. I'm gonna ride till I can't no more. I got the horses in the back, horse stock is attached. Head is matted black, got the bushes black to match. Riding on a horse, you can whip your Porsche. I've been in the valley, you ain't been up off that porch. Now ain't nobody tell me nothing. You can't tell me nothing. Hola, amigo. Hola. ఇది ఎంత ఏదో గోస్ట్ టౌన్ అంట. ఆ, ఏదో బాగుంది. ఇప్పుడు ఒక చెయ్యి ఇలా ఉంటుందంట ప్లేస్. దాని మీద నిలబడి ఫొటోస్ దిగుతాం. అదే నా చెయ్యి అది పెట్టిన చెయ్యి నేను ఇట్లా చెయ్యి పెట్టి అటు దిగుతా ఫోటో. ఇది చూడండి ఎట్లుందో టౌన్ ఇదంతా.
అదరా లోపలికి. ఇది రిసెప్షన్ లాగా ఉంది. రిసెప్షన్ మాకు ఇచ్చిన ఆప్షన్స్ ఇవి. సో మేము తీసుకోవాలనుకునేది ఇది అండ్ ఇది. సో జిప్ లైన్ ఉంది కానీ జిప్ లైన్ వద్దు, కొద్దిగా రిస్కీ ఎందుకులే అని. సో ఈ రెండు తీసుకుందాం అనుకుంటున్నాము. 200 pesos. నడుచుకుంటూ ఇక్కడికి వస్తాం అనమాట. అక్కడ టికెట్స్ తీసుకొని వచ్చాక ఇలా నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ ఉంటాయి అన్నీ. సో అదండి ఇక్కడ ఫొటోస్ దిగేది అక్కడ ఒకటి, మేము దిగాలనుకునేది అది అక్కడ ఉంది. ఓకే, సో జిప్ లైన్ ఉంది, చూద్దాం. అక్కడ చూస్తే చూడండి, ఆ డోర్లోకి వెళ్ళి అక్కడ ఫోటో దిగితే సూపర్ ఉంటుంది. భయంగా ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో. జిప్ లైన్ ఈ నుంచి ఆమె దాకా అలా లాస్ట్ వరకు. ఏమా చంద్రం ఉంది ఇంత లోయలో జిప్ లైన్ చేయాలా? రెస్టారెంట్ కూడా కొందరు స్టైల్లో పెట్టినారు. అదే ఓహో, ఇక్కడ నుంచి బాగుంది ఎంత చూడడానికి. అక్కడ అది హార్ట్ సింబల్ ఉంది చూడండి, అక్కడ ప్రపోజల్స్ చేసుకుంటారు అనమాట వైఫ్స్కి అన్నీ. కానీ బాగుంది ఇది చూడండి, అంత కిందికి లోయ వచ్చి ప్రపోజల్స్ అట్లా చేసుకుంటారు అనమాట. సో హార్ట్ సింబల్ అని ఉన్నాయి, అక్కడ చెయ్యి మీద ఉంది. సో అక్కడనే చూపిస్తాను, అక్కడ ప్రపోజల్స్ చేస్తారు. ఇక్కడ చూడండి ఎక్కేది ఉయ్యాల ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంత ఎడ్జ్కి పోయి అక్కడ ఫోటో దిగాలి. హలో, అదో ఆ మూలకి వెళ్ళి అక్కడ. రే జాగ్రత్త రే. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. నో అదే ఇంత ఎడ్జ్కి వస్తాం, ఇక్కడ దిగుతాం. రే రే ఫోన్ పట్టుకో. ఇది ఇలా వచ్చా, భయం వేస్తుంది బట్ వచ్చేసి జారబండి అంట. ఆడి నుంచి ఎక్కి ఇక్కడ దూరం ఇక్కడ పడతాం. ఓ అమ్మో, ఇక్కడ మంచిగా అయితే ఫోటోలు దిగాము. సో ఫొటోస్ రీల్ కోసం అని రీల్స్ చాలా బాగా వచ్చాయి. అక్కడ చూస్తే మీకు కనిపిస్తుంటుంది, కపుల్స్ ఎక్కువ వస్తుంటారు. సో ఇక్కడ తినడానికి కూడా ఉందన్నమాట, తింటూ ఫొటోస్ కూడా దిగచ్చు. బాగుంది ప్లేస్. ఇంకా అది అయిపోయింది మాది దిగేది, ఇంకొకటి ఉంది అంతే. ఇది ఈ స్టెప్స్ ఎక్కేది ఉంది, ఇది ఎక్కాలి. ఇలా ఎక్కుతూ పైన అక్కడ దిగాలన్నమాట. సో చూద్దాం, ఎక్కుతాం. మంచిగా కూర్చోవాలి. ఉయ్యాలలు పెట్టినారు, బాగానే ఉంది అంతా, చాలా డీసెంట్గా. ఓకే, సో మేము ఈ వచ్చిన ప్లేస్కి ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే 2 things మెయిన్ వచ్చేసి ఇది ఈ ఫొటోస్ దిగే ప్లేస్ అనమాట. సో ఇక్కడ చూపించడం జరిగింది అది ఇందాక. అండ్ ఇంకొకటి ఏంటంటే గోస్ట్ టౌన్ అంటారు, అదేంటంటే హార్స్లో తీసుకెళ్తారు. 400 pesos ఉంటారు, 2 hours. మాకు అంత టైం వేస్ట్ చేయాలని లేదు. సో కొన్ని ప్లేసెస్ మాత్రమే చూద్దామని. సో తర్వాత మేము ఆ ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ మళ్ళీ చెక్కింగ్ కూడా చేయాలి హోటల్. అది బాగుంది, బాగా కట్టారు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్తాము ఆ ప్లేస్కి. వామ్మో, మరి నేను ఎక్కుతున్నా మొత్తానికి. ఇది జాగ్రత్తగా ఎత్తాలి. సో డోర్ తీస్తున్నావు, అది ఇదంతా.
పెట్రోల్ కొట్టించుకుందాం ఆగినాము. సో మా కార్ వచ్చేసి 7-8 వస్తుంది మైలేజ్, చాలా తక్కువ. ఇందాక వచ్చిన రోడ్ కూడా చాలా వరస్ట్ ఉండే, సో అక్కడ మైలేజ్ లాగేస్తుంది. ఆక్సోకి వెళ్తున్నాం, ఏదైనా డ్రింక్స్ తీసుకున్నాము, కూల్ డ్రింక్స్ అలా.